Hi children, today our second lesson land, soil, water, natural vegetation and wildlife resources. ఇవాళ మనం ల్యాండ్, సాయిల్, వాటరు, న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? కమ్ నాన్న. In a small village in Tanzania, Africa, Mamba gets up very early in the morning to fetch water. She has to walk a long way and returns after a few hours. She then helps her mother in the house and joins her brother in taking care of their goats. All her family owns is a piece of rocky land around their small hut. Mamba's father can barely grow some maize and beans on its over-tiling herd. This is not enough to feed their family for the whole year. చూడండి నాన్న, ఇన్ ఏ స్మాల్ విలేజ్ ఇన్ టాంజానియా, ఆఫ్రికాలో టాంజానియా అనే ప్లేస్లో ఒక స్మాల్ విలేజ్ అనమాట. మాంబా గెట్స్ అప్ వెరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ టు ఫెచ్ ఎ వాటర్. మాంబా అనే అమ్మాయి చాలా తొందరగా లేచి మార్నింగ్ వెళ్ళి వాటర్ తీసుకొచ్చేదన్నమాట. షీ హ్యాస్ టు వాక్ ఎ లాంగ్ వే అండ్ రిటర్న్స్ ఆఫ్టర్ ఎ ఫ్యూ అవర్స్. వాటర్ కోసం పాపం చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళి రిటర్న్ అయ్యేది. షీ దెన్ హెల్ప్ హర్ మదర్ ఇన్ ద హౌస్ అండ్ జాయిన్ హర్ బ్రదర్స్ టేకింగ్ కేర్ ఆఫ్ గోడ్స్. తర్వాత ఇంట్లో వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేసి తర్వాత వాళ్ళ బ్రదర్కి కూడా హెల్ప్గా ఉండేదన్నమాట టేకింగ్ కేర్ ఆఫ్ గోడ్స్ గురించి. ఆల్ ఆఫ్ హర్ ఫ్యామిలీ ఓన్స్ ఈజ్ ఏ పీస్ ఆఫ్ రాకీ ల్యాండ్ అరౌండ్ దేర్ స్మాల్ హట్. సో వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిపి చిన్న ప్లేస్లోనే ఉండేదన్నమాట. హట్లో అది అంతా కూడా రాకీ ప్లేస్, రాళ్లతో కూడినటువంటి ప్లేస్లో ఉండేవాళ్ళు అనమాట. మాంబా ఫాదర్ కెన్ బేర్లీ గ్రో సమ్ మైస్ అండ్ బీన్స్ on it after tiling hard. This is not enough to feed their family for the whole year. సో ఆ రాకీ ప్లేస్ని వాళ్ళ ఫాదరు చాలా కష్టంగా టైల్ చేసి అందులో అగ్రికల్చర్ ఫామ్ చేసేవాళ్ళు అనమాట. ఏం గ్రో చేసేవాళ్ళు? మెయిజ్ అండ్ బీన్స్. కానీ అది పాపం వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి ఇయర్కి మొత్తం సరిపోయేది కాదు. నెక్స్ట్, Peter lives in the heart of the sheep roaring region in New Zealand, where his family runs a wool processing factory. Every day when he returns from the school, Peter watches his uncle taking care of their sheep. Their sheepyard is situated on a wide grassy plain with hills for distance. It is managed in a scientific way using the latest technology. Peter's family also grow vegetable through organic farming. సో పీటరు ఎక్కడ నివసించేవాళ్ళు? వాళ్ళ ఫ్యామిలీ న్యూజిలాండ్లో ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే షీప్ వూల్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు అనమాట. సో వాళ్ళు యార్డ్ సిచ్యువేటెడ్ ఇన్ ఏ వైడ్ గ్రాసీ ప్లెయిన్. దర్ షీప్ యార్డ్, వాళ్ళకి షీప్స్ కూడా ఉండేవి. దర్ షీప్ యార్డ్ ఈ సిచ్యువేటెడ్ ఇన్ వైల్డ్ షీప్ యార్డ్ అనమాట. ఇట్స్ గ్రాసీ ప్లెయిన్. సో ఇది చాలా గ్రాసీ ప్లెయిన్, గడ్డి మైదానం అంట, ప్లెయిన్గా ఉండేదన్నమాట. దే ఆర్ యూజ్ లేటెస్ట్ టెక్నాలజీ ఫర్ ఫార్మింగ్. వాళ్ళు లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేసి అగ్రికల్చర్ కూడా చేసేవాళ్ళు. పీటర్ ఫ్యామిలీ ఆల్సో గ్రో వెజిటేబుల్స్ త్రూ ద ఆర్గానిక్ ఫార్మింగ్. పీటర్స్ ఫ్యామిలీ ఈ షీప్స్నే కాకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా చేసేవాళ్ళు అనమాట. నెక్స్ట్, సిమ్మ. మాంబా అండ్ పీటర్ స్టే ఇన్ 2 different parts ఆఫ్ వరల్డ్ అండ్ లీడ్ వెరీ డిఫరెంట్ లైఫ్. దీస్ డిఫరెన్సెస్ ఈజ్ బికాస్ ఆఫ్ ద డిఫరెన్సెస్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ ల్యాండ్, సాయిల్, వాటర్, natural vegetation, animal and the usage of technology. The availability of such a resources is the main reason places differ from each other. చూడండి, ఇక్కడ మాంబా రాకీ ప్లేస్లో ఉంటుంది. పాపం వాళ్ళు తినడానికి కూడా కొంచెం కష్టపడేవాళ్ళు. ఈ పీటర్ వాళ్ళు మంచి గ్రాసీ ప్లెయిన్లో ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు షీప్స్ని పెంచుకోవడంతో పాటు అగ్రికల్చర్ ల్యాండ్ ఫార్మింగ్ కూడా చేసేవాళ్ళు. దానివల్ల వాళ్ళకి మంచి ఆదాయం వచ్చి
వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది చాలా బాగుండేది. సో ఇవంతా కూడా దేని మీద డిపెండ్ అయ్యింది? బికాస్ ఆఫ్ ల్యాండ్, వాటరు మీద డిపెండ్ అయి ఉందన్నమాట. Now we are going to learn about land. Land is among the most important natural resource. Land is among the most important natural resource. It covers only about 30% of the total area of the earth's surface, and all parts of this small percentage are not habitable. సో ల్యాండ్ ఈజ్ అమంగ్ ఇంపార్టెంట్ న్యాచురల్ రిసోర్స్. ల్యాండ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ రిసోర్స్ అనమాట. ఇట్ కవర్స్ ఓన్లీ 30% ఆఫ్ ద టోటల్ సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. సో ల్యాండ్ మనకి 30% మాత్రమే ఉంది. రిమైనింగ్ 70% ఓషన్స్ అనమాట, వాటర్ కవర్ అయిపోయి ఉంటుందన్నమాట. ఇందులో కూడా స్మాల్ పర్సంటేజ్ మాత్రమే మనకి లివింగ్కి హ్యాబిటేటబుల్గా ఉంది. రిమైనింగ్ ఆల్ నాట్ హ్యాబిటేటబుల్. The uneven distribution of population is different parts of the world is mainly due to varied characteristics of land and climate. The rugged topography, steep slopes of the mountains, low-lying areas susceptible to water. Then logging, desert areas, thick forested areas are normally sparsely polluted or uninhabited. Plains and rivers, valleys are suitable for the agriculture. Hence, these are the densely populated areas of the world. సీనన్న మనకి 30% ల్యాండే ఉందని చెప్పాం కదా. ఈ 30% ల్యాండ్లో కూడా కొంచెం అమౌంట్ ఆఫ్ ల్యాండే మనకి హ్యాబిటేటబుల్ ఉంటుంది. మిగతాదంతా కూడా డెజర్ట్ ఏరియాస్, ఫారెస్ట్ ఏరియాస్ ఉంటాయి కదా, అటువంటి ప్లేసెస్లో మనం నివసించడానికి ఉండదు. సో అవన్నీ మనకి అన్హ్యాబిటేటబుల్ అనమాట. ప్లెయిన్స్, రివర్స్, వ్యాలీస్ మాత్రమే సూటబుల్గా ఉంటాయి అగ్రికల్చర్కి. అలాంటి ప్లేసెస్లోనే పాపులేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ల్యాండ్ యూస్. Next one land use. Land is used for different purposes such as agriculture, forestry, mining, building houses, roads and setting up of industries. This is commonly termed as land use. Can you list out the different ways in which Mambas and Peters family యూజ్ దేర్ ల్యాండ్? చూడండి, ఇక్కడ మనకి ల్యాండ్ కూడా మనం డిఫరెంట్గా యూజ్ చేస్తాం. దేనికి యూజ్ చేస్తాం? ఫారెస్ట్రీకి, మైనింగ్కి, బిల్డింగ్కి, హౌసెస్కి, రోడ్స్ వేయడానికి, సెట్టింగ్ అప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి, వీటన్నింటికి మనం ల్యాండ్ని యూజ్ చేస్తామన్నమాట. The use of land is determined by physical factors such as topography, soil, climate, minerals, and availability of water. Human factors such as population and technology are also important determinants of land use pattern. So, the use of land is determined by a physical factors. So, physical factors ni kuda use chesi manam land ni use chestam. Soil, climate, minerals and availability of water. So, availability of water is main important anamata. Human factors such as population and technology also important determinants of land use patterns. Land can also be classified on the basis of ownership as private land and community land. Private land is owned by individuals, whereas community land is owned by the community. For community uses like collection of fodder, fruits, nuts or medicinal herbs, these community lands are also called common property. సీనన్నా మనకు ల్యాండ్ ఆల్సో క్లాసిఫైడ్ ద బేసిస్ ఆఫ్ ఓనర్షిప్ని బేస్ చేసుకొని కూడా ల్యాండ్ని మనం క్లాసిఫై చేసాం. ప్రైవేట్ ల్యాండ్స్, కమ్యూనిటీ ల్యాండ్స్. సో వాట్ ఈస్ ఎ ప్రైవేట్ ల్యాండ్? ప్రైవేట్ ల్యాండ్ ఈజ్ ఓన్డ్ బై ఏ ఇండివిజువల్స్. సో పర్టికులర్ వ్యక్తికి, ఏదైనా ఒక వ్యక్తికి చెందింది మాత్రం ల్యాండ్ అనుకోండి, దాన్ని ఏమంటాం? ప్రైవేట్ ల్యాండ్ అంటాం. ఇక్కడ కమ్యూనిటీ ల్యాండ్ ఈజ్ ఓన్డ్ బై ద కమ్యూనిటీ ఫర్ కామన్ యూసేజ్ లైక్ కలెక్షన్ ఆఫ్ ఫోడర్, ఫ్రూట్స్, నట్స్ అండ్ మెడిసిన్ హెర్బ్స్. చూడండి, మనకి ఫారెస్ట్లు ఉన్నాయి. చూడండి, ఫారెస్ట్లు అనేది పర్టికులర్
వ్యక్తికి సంబంధించింది కాదు, అది కమ్యూనిటీకి. అక్కడ ఉండేటువంటి ఫ్రూట్స్ కానివ్వండి, నట్స్, మెడిసినల్ హెర్బ్స్ అవన్నీ కూడా అందరూ తెచ్చుకోవచ్చు అనమాట. సో దట్ టైప్ ఆఫ్ ల్యాండ్స్ వీ కాల్డ్ కామన్ ప్రాపర్టీ రీసోర్సెస్. ఓకేనా, అండర్స్టూడ్ మా?